గుంటూరులో ముద్రగడ పద్మనాభ సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాపు జాతికి తీరని లోటు, పుట్టిన వాళ్ళకి మరణం తప్పకపోయినా మరి ఆయన మరణించే వరకు కూడా కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఇవాళ భౌతికంగా మన దగ్గర నుంచి ఆయన లేకపోయినా కాపుల కోసం ఏ రోజో చనిపోవటానికి సిద్ధపడి నుదుటి మీద రివాల్వర్ పెట్టుకొని దీక్ష చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అనేక పోరాటాలు, కాపు జాతి రిజర్వేషను, కాపులకి స్కాలర్షిప్లు, కాపులకి అన్ని రకాలుగా ఆ జాతి ఉన్నతి కోసం అనేక పోరాటాలు చేశాడు. రాజకీయంగా ఆయన అనేక పార్టీల్లో పనిచేశారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఆయన చేయని పదవి లేదు, ఆయన చూడని పదవి లేదు. అలాగే ఆయన అహర్నిశలు కూడా ఆఖరి శ్వాస వరకు నీతివంతుడుగా, నిజాయితీగా ఆయన తన ఆస్తిని కర్పూరంలాగా కరగేసి ప్రజల కోసం, ఈ కాపు సామాజిక వర్గం కోసం పెట్టినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. 2014లో ఈ రాష్ట్రం విడిపోయినాక మేము తొలి అసెంబ్లీలో మేమందరూ శాసనసభ్యులుగా ఆ రోజు కాపు ఉద్యమం మళ్ళీ పురుడు పోసుకున్నటువంటి సందర్భం బాగా గుర్తుంది. ఆ రోజు మేమందరం అధికార పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం. ఆ రోజున ముద్రగడ పద్మనాభం గారు కాపుల సమస్యల మీద లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి. దాంట్లో రిజర్వేషన్లు కానించి, నిధులు కానించి, పోస్టింగ్లు కానించి, రాజకీయ ప్రాధాన్యత కానించి అనేక అంశాలు ఆయన పద్మనాభం గారు ఉదహరించడం జరిగింది. ఆ రోజు మొదటి లేఖ, రెండో లేఖ, మూడో లేఖ వచ్చినప్పుడు 2016 ఆ టైంలో వచ్చినప్పుడు మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. ఇది ముద్రగడ పద్మనాభం గారు రాసే లేఖల్లో ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆలోచన చేసి సాధ్యాసాధ్యాలకు ఒక కమిటీ వేసి ఆ సాధ్యాసాధ్యాల పైన ఆయనతో చర్చించి డైరెక్ట్గా ఆయన్ని పిలిస్తే బాగుంటుందని ఆ రోజున అధిష్టానానికి తెలియజేయటం కూడా జరిగింది. కానీ కొంతమంది మన నాయకులే పద్మనాభం గారు ఆయన ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నారు, ఆయనకేమీ అంత పట్టు లేదు కమ్యూనిటీలో అని చెప్పి ఆయన్ని ఇగ్నోర్ చేయమని చెప్పారు. దాంతో నిర్లక్ష్యానికి